నమస్తే. పెండెం శ్రీనివాస న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో స్టేషన్ రోడ్లో గల తారక రామ సాగర్ ప్రాజెక్ట్ పనుల్ని పరిశీలన చేద్దాం. 2019లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. 12 కోట్ల వ్యయంతో భారీ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పల్నాడు ముఖద్వారంగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో తారక రామ ప్రాజెక్ట్ మనం చూస్తున్నాం. ఇటువైపుగా వాకింగ్ ట్రాక్, ఇది వాకింగ్ ట్రాకు, అన్న ఎన్టీఆర్ ప్రాజెక్టు. అటువైపుగా ప్రత్యేకంగా గార్డెను, ఇవన్నీ మనం చూడొచ్చు. పిల్లలకి అటువైపు పార్కు కూడా ఏర్పాటు చేశారు. మనం చూసేది పెద్దల కోసం వాకింగ్ ట్రాకు. మధ్యలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటుంది. చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ట్యాంక్ బండ్ తరహాలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తారక రామ సాగర్ ప్రాజెక్టు మనం చూస్తున్నాం. రకరకాల చెట్లతో, పచ్చని చెట్లతో స్వాగతం పలికే దిశగా నిర్మాణాన్ని చేశారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పల్నాడుకే కాక రాష్ట్రంలోనే పెద్దదైన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారి భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాదాపుగా 45 ఎకరాల విస్తీర్ణంలో 50 అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పవచ్చు. పల్నాడుకి ముఖద్వారంగా ఉన్న సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్టీఆర్ సాగర్ అంటే తారక రామ సాగర్గా నామకరణం చేశారు. ఇదంతా మనం చూసేది వాకింగ్ ట్రాకు. రకరకాల చెట్లతో, పూల చెట్లతో పచ్చని గ్రీనరీ చూడొచ్చు మనం. ఈ మధ్యలో అన్న ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి. ఈ మధ్యలో నీళ్ళల్లో విగ్రహం ఉంటుంది. ప్రస్తుతం నీరు లేదు. చుట్టూ ఈ విధంగా పచ్చని చెట్లే పెరిగాయి. చెట్లు మధ్యలో సరస్సు మధ్యలో అన్న ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సమయంలో ఇక్కడ నీరు లేదు. విగ్రహం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అటువైపు వావిలాల పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ ప్రాంతంలో, సత్తెనపల్లి సమీప ప్రాంతంలోని వాసులు చాలామంది కూడా ఈ పార్కును చూడటానికి కానీ, తారక రామ సాగర్ చూడటానికి కానీ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పల్నాడు జిల్లాకే మణిహారంగా సత్తెనపల్లిలో అన్న ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా రకరకాల చెట్లతో మనకి ఈ పార్కు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. వాకింగ్ ట్రాక్ కూడా ఎంతో సుందరంగా, రమణీయంగా కనిపిస్తుంది చూడండి. చాలా నీట్గా ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్. ఉదయం సాయంత్రం చాలామంది ఇటువైపుగా ఈ ఉదయకాల నడక ఇటుగా వెళ్తూ ఉంటారు. అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో ఇలాంటి పార్కులు కానీ, వాకింగ్ ట్రాక్లు కానీ ఎంతో అవసరమనే చెప్పాలి. పచ్చని గ్రీనరీతో ఈ విధంగా స్వాగతం పలుకుతుంది. రకరకాల చెట్లు ఏర్పాటు చేశారు చూడండి. పూల చెట్లతో, రకరకాల చెట్లతో ఈ పార్కు లోపల తారక రామ సాగర్ స్వాగతం పలుకుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. పల్నాడు అభివృద్ధి గురించి మరిన్ని విశేషాలతో ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పెండెం శ్రీనివాస న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటు నుంచి మనం అటువైపు రౌండప్ తీసుకోవచ్చు. ఎన్టీఆర్ తారక రామ సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చూడండి. లోపల వచ్చిన వారికి ప్రత్యేకంగా ఈ విధంగా బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. వాకింగ్ చేస్తూనే విశ్రాంతి తీసుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని, వారి జీవిత చరిత్రని, ఆ ప్రక్కనే డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, వారి జీవిత విశేషాలని ప్రత్యేకంగా ఆవిష్కరణ చేశారు. ఈ పార్కులు విశేషంగా మనం చెప్పవచ్చు. మహాత్మా గాంధీ గారి విగ్రహం, వారి జీవిత చరిత్ర
ఇక్కడ ఏర్పాటు చేశారు శాసనాల ద్వారా. ఈ ప్రక్కనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఆయన ఎప్పుడు జన్మించారు, ఏవే పదవులు అనుభవించారు, భారతరత్న విశేషాల గురించిన ఆర్ట్ గ్యాలరీలాగా ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ పార్కులో మహాత్మా గాంధీ గారి గురించి, డాక్టర్ అంబేద్కర్ గారి గురించి విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా శాసనాల రూపంలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు. ఒకవైపు వాకింగ్ ట్రాక్ చేస్తూనే మరొక వైపు మహనీయుల చరిత్ర గురించి, శాసనాల గురించి, వారు చేసిన పదవుల గురించి ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలతో కూడిన శాసనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పవచ్చు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి తారక రామ ప్రాజెక్ట్ మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారు ఏ విధంగా చదువుకున్నారు, రాజకీయ రంగంలో ఏ విధంగా మెలిగారు, రాజ్యాంగబద్ధంగా ఎలా ఎదిగారు, ఈ విధంగా వారికి సంబంధించిన శాసనాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. పల్నాడు జిల్లాలో పెద్దదైన తారక రామ ప్రాజెక్టులో అంబేద్కర్ గారి గురించిన శాసనాల్ని ఈ విధంగా చూస్తున్నాం. హైదరాబాదులో ట్యాంక్ బండ్ మోడల్లోనే సత్తెనపల్లిలో స్టేషన్ రోడ్లో ఈ ప్రాజెక్ట్ మనం చూడవచ్చు. ఎన్టీఆర్ సాగర్ తారక రామ ప్రాజెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా అంబేద్కర్ గారి విశేషాల గురించి, వారి రాజకీయ నిర్ణయాల గురించి ఫోటో గ్యాలరీ లాగా ఈ విధంగా శాసనాల రూపంలో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పవచ్చు. సత్తెనపల్లి, పల్నాడు జిల్లా తారక రామ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.